ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. కీర్తన 68:6. ప్రియమైన వారలారా, దేవుడు బంధింపబడిన వారిని విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిర్బంధాన్ని తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్లజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు బంధింపబడిన వారు అంటే నిర్బంధించబడిన వారు. వారు దేని చేత నిర్బంధించబడ్డారు? వేటి చేత బంధించబడ్డారు. బైబిల్లో సేన అనేవాడు దెయ్యాల చేత బంధించబడ్డాడు, బాధించబడ్డాడు. యేసుప్రభు వారిని దర్శించాడు, దెయ్యాల చేత బంధించబడిన వాడిని విడిపించాడు, వాడిని బ్రతుకును మార్చేశాడు. ఈరోజు నువ్వు దేనితో బంధించబడ్డావు? దేనితో నిర్బంధించబడ్డావు? అలవాట్లతోనా, ఆలోచనలతోనా, మనుషులతోనా, లేదా రోగాలతోనా? ఆలోచించు మిత్రమా, దేని చేత నువ్వు బంధించబడ్డావు? ఈరోజు దేవుడైన యేసు ప్రభు నీకు మాటిస్తున్నాడు, నీ బంధికాల నుండి నిన్ను విడిపిస్తాను. అది రోగమైన, అలవాటైన, అనారోగ్యమైన ఏదైనా సరే నేను విడిపిస్తాను, వర్ధిల్ల చేస్తాను. నమ్మి ప్రార్థించు, అద్భుతం చూస్తావు. ఆమేన్.